పీసీఓఎస్ ఇది చాలా మందికి తెలియకుండానే ఉండే కామన్ ప్రాబ్లం. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఓవరీస్‌లో సిస్ట్, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. PCOS is a common hormonal condition that can disrupt ovulation, making it harder to conceive. But with the right treatment, many women with PCOS can successfully get pregnant. At Nova IVF offers personalized solutions for every woman facing challenges in starting their family. I'm at Nova IVF Fertility Center. ఇక్కడ ఉన్న టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ కౌన్సిలర్స్ ఫెర్టిలిటీ ప్రాసెస్ గురించి అండ్ దానివల్ల వచ్చే రిస్క్ అండ్ బెనిఫిట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ డాక్టర్. సో ఈ పీసీఓఎస్ ఏ విధంగా ఉమెన్ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది? పీసీఓఎస్ అంటే ఒక మెటబాలిక్ డిజార్డర్, ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా చెప్పుకుంటాము. ఇది ఆల్మోస్ట్ ప్రతి 5 మెంబర్స్లో ఒకరికి కంపల్సరీ వాటర్ బబుల్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మనకి మెయిన్గా పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 25 to 45 ఇయర్స్ వరకు తరచుగా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో నార్మల్గా ఏమవుతుందంటే ఇలా గర్భసంచి ఉంటుంది, గర్భసంచి పక్కన 2 అండాశయాలు 2 ట్యూబ్స్ ఉంటాయి. సో నార్మల్గా మనకి ఒక 6 to 8 ఫాలికల్స్ అనేవి ఉండాలన్నట్టు. ఇది నార్మల్ ఓవరీ. అదే పాలిసిస్టిక్ ఓవరీస్లో ఏంటి 25 కన్నా ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఫాలికల్స్. ఇలా ఉండడం మూలాన మనకి ప్రతి నెల ఎగ్ అనేది ఫామ్ అయ్యి విడుదల కాదు. వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్తో వస్తూ ఉంటారు. అంటే 2 monthsకి 3 monthsకి అట్లా మనకి పీరియడ్స్ వస్తూ ఉంటుంది. సో నెలసరి సరిగ్గా రాకపోవడం వల్ల ఎగ్ అనేది సరిగ్గా ఫామ్ కాదు. సో దీనివల్ల వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. సో ఇది మెయిన్ కారణం. సో పీసీఓఎస్ ఉండి కన్సీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏ విధంగా స్క్రీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది? నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ మన దగ్గరికి వచ్చిన తర్వాత డీటెయిల్ మెడికల్ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారు, తర్వాత వాళ్ళ హిస్టరీ పరంగా మెన్స్ట్రల్ సైకిల్స్ అంతా నార్మల్గా ఉన్నాయో లేదా చూసుకున్న తర్వాత హస్బెండ్కి అయితేనేమో సిమెన్ అనాలిసిస్ ఒకటి చేస్తాము. వైఫ్కి పెల్విక్ అల్ట్రాసౌండ్, తర్వాత డే 2 హార్మోన్ టెస్ట్ కొన్ని ఉంటాయి. దాంతోపాటు అదర్ టెస్ట్ లైక్ థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్, లిపిడ్ ప్రొఫైల్, సిరమ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చేయడం జరుగుతుంది. That sounds really reassuring. So it's very important to test both the partners in order to get full picture. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే వాటర్ బబుల్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఫీమేల్దే ప్రాబ్లం అనుకుంటారు. కానీ మనకి రైట్ ట్రీట్మెంట్ అందాలి అంటే ఫీమేల్ ఫ్యాక్టర్తో పాటు మేల్ ఫ్యాక్టర్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. Remember, seeking help and sharing your story can make the road less isolating. So take your appointment at Nova IVF clinic near you. Call 1800-103-2229 for free consultation. So what matters to you is finding peace, support and strength in your journey.